కేటీఆర్‌కి ఒక పెద్ద షాకింగ్ పరిణామం. మొన్ననే ఏదైతే కాళేశ్వరం అంశం మీదన కేసీఆర్‌కి దెబ్బ అంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కవిత ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకొచ్చింది. ఆ తర్వాతన ఇప్పుడు కేసీఆర్ మీదన విచారణ, ఆ విచారణ తర్వాతన సీబీఐ దర్యాప్తుని కోరటం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం జరిగింది. ఇంకా వాళ్ళు తీసుకోలేదు. సీబీఐ ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చేసింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇక కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు జరుగుతుంటుంది అనుకుంటుండగా ఇప్పుడు కేటీఆర్‌కి షాకింగ్ పరిణామం. ఆ మధ్యన ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నిర్వహించినటువంటి పోటీలు ఉన్నాయో, ఆ పోటీలలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే ఈ రేసులకి సంబంధించినటువంటి పోటీలు జరిగినాయో దాంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు పెట్టారని, అదే సందర్భంలో విదేశీ మారక ద్రవ్యం కూడా వాడారని చెప్పి ఈ ఆధారాల మీదన ఏసీబీ కేసు నమోదు చేయడం, ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏసీబీ 9 నెలల విచారణ తర్వాత ఇప్పటికే అధికారులను కూడా విచారణ పూర్తి చేసిన తర్వాత కేటీఆర్ని కూడా ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరింది. ఎందుకంటే ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం దేశంలో ఎవరైనా సరే మంత్రులుగా చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే కనుక కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్తో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన మంత్రిగా చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ని విచారించడానికి గవర్నర్ అనుమతి కోరత ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తద్వారా ఇక కేటీఆర్ మీద సీబీఐ, అటు పక్కన ఆల్రెడీ సీబీఐ కవిత మీద ఇప్పుడు ఏసీబీ కేసు కేటీఆర్ మీద వరుసగా నడవబోతున్నాయి.